ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఒక 30, 35 ఇయర్స్ వాళ్ళకి సయాటికా అనే ఒక పెయిన్ గూడా చాలా ఎక్కువ అదేమ్మా. మందికొస్తుంది. ఇక్కడేంటంటే సయాటికా అనేది బాడీలో పెద్ద నర్వ్. ఓకే. హ్మ్. సో, అదేమవుతుందంటే మాక్సిమం మనం వంగి కూర్చోవడం వల్ల L4, L5 మధ్యలో డిస్క్‌ల మధ్యలో స్ట్రక్ అయిపోతుందనమాట. హ్మ్. దాని నుంచి కాళ్ళల్లో ఎనర్జీ ఫ్లోయింగ్ అనేది ఆగిపోతుందనమాట. దాని నుంచి కాళ్ళు తిమ్మిరెక్కడాలు, నెక్స్ట్ బ్యాక్ పెయిన్ రావడాలు ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయనమాట. సో, యోగాలో మీకు జస్ట్ ఒక 1 వీక్‌లో ఎలాంటి క్రిటికల్ ప్రాబ్లమ్ అయినా సయాటికా అది కంట్రోల్ అయిపోతుంది. జస్ట్ బై డూయింగ్ ఆఫ్ సింపుల్ ఆసనాస్. సింపుల్ దాంతో ఆసనాస్ చేసి. పాటు ఆసనాస్‌తో పాటు లైఫ్ స్టైల్‌లో కొన్ని చేంజెస్ చేసుకోవాలి. అంటే నేను ఒక ఆసనం ఒక నిమిషము, 2 నిమిషాలు చేసి మళ్ళా పోయి గూని పెట్టుకొని కూర్చుంటా అంటే ఇది కూడా యోగమే, అది కూడా యోగమే. ఓకే. ఇది తప్పు యోగం చేస్తున్నావు కాబట్టి నీకు తప్పు లభిస్తుంది. నువ్వు అది కరెక్ట్ చేస్తున్నావు కాబట్టి అంటే అక్కడ ఏమైపోయింది 2 నిమిషాలు కూర్చొని మళ్ళీ అక్కడ 10 గంటలు నేను ఇట్లాగే కూర్చోవడం కాదు. సో, ఆల్వేస్ ఎలా ఉండాలంటే బీ కాన్షియస్ అబౌట్ యువర్ స్పైన్ అండ్ హెడ్. ఓకే. సో, మన శారీరకంగా ఫిట్‌గా ఉంటేనే, మానసికంగా ఫిట్‌గా ఉంటేనే మనం ఎక్కువ రోజులు మనం ఏదైనా పని చేసుకోగలుగుతాం. అంతకంటే ఈ బాడీని ఫిజికల్ బాడీని మెంటల్‌గా డిస్టర్బ్ చేసామనుకోండి, ఏ పని అన్నీ వదిలేసి హాస్పిటల్‌కెళ్ళిపోతాం అనమాట. యోగా చేయడానికి టైం ఉండదు గానీ, హాస్పిటల్ కంటే లీవ్ పెట్టి వెళ్ళిపోతాం. ఇప్పుడు ఇంకా రీసెంట్ టైమ్స్‌లో ఎక్కువ యాక్చువల్లీ ఇదే జరుగుతుంది. ఏంటంటే వెయిట్ లాస్ కోసం అని చెప్పేసి వేరే వేరే ఎక్సర్సైజ్ చేసి బాడీని మరీ స్ట్రెస్ చేసేస్తున్నారు. అది ఎందుకు అంటే యోగా ఎక్కువ ఎందుకు ప్రిఫర్ చేయట్లేదు అని అంటే యోగా స్లో ప్రాసెస్. దానివల్లే వెయిట్ లాస్ అనేది అది మొత్తం స్లో ప్రాసెస్‌లో ఉంటుంది. దానివల్లే ఇట్లా ఎక్సర్సైజెస్ చేస్తున్నాము. అది ఇది అని అంటున్నారు. సో, అంటే లైక్ దీనికి దానికి అసలు డిఫరెన్స్ ఏంటి? ఇట్లా యోగా స్లో ప్రాసెస్ అయినప్పటికీ ఇది ఇట్లా స్పీడ్ ప్రాసెస్ అని వెళ్తున్నారు గదా! అదే నేను చెప్పాను గదా! ఈరోజు రేపు అన్నీ గూడా స్పీడ్‌గా హ్మ్. జరిగిపోవాలనమాట. ఓకే. ఇట్లా మందేస్తేనే తగ్గిపోవాలి. అలా కాదు. ఆ సమస్య రావడానికి ఒక్కసారి మనకి జ్వరం రావడానికి అది 3 నెలల నుంచి తయారవుతుంది కఫం అంతా లోపల నుంచి. ఒకటేసారి అదంతా కాదు. అవును. ఓకే. సో, ఏ సమస్య అయినా కూడా స్టార్ట్ కావడానికి టైం పడుతుంది. తగ్గడానికి కూడా టైం పడుతుంది. కానీ యోగా ఏం చేస్తుందంటే, ఆ సమస్యను వేర్ల నుంచి తీసేస్తుంది. కానీ అప్పటి వరకు మనకు ఓపిక ఉండదనమాట. అరే! ఏం బెనిఫిట్స్ రావట్లేదేంటి? వెయిట్ లాస్ కావడం లేదేంటి? అలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ యోగాని ఒక సిస్టమేటిక్‌గా ప్రాక్టీస్ చేస్తూ, దాంతో పాటు డైట్‌ని మెయింటైన్ చేస్తూ, ఓకే. ఒక కరెక్ట్ లైఫ్ స్టైల్‌ని మెయింటైన్ చేశామనుకోండి, యోగాలో కూడా అద్భుతమైన బెనిఫిట్స్ ఉంటాయి. ఈవెన్ హ్మ్. మా దగ్గరకొచ్చే వాళ్ళు కూడా 90% వెయిట్ లాస్ కోసమే వస్తారనమాట. మేము వాళ్ళకి యోగాలో వెయిట్ లాస్ కాదంటూ వెళ్ళిపోతారనమాట. సో, వెయిట్ లాస్ 100% ఉంటుంది యోగాలో. కానీ యోగాతో పాటు మనం తీసుకునే పోషకాలు, టైమ్ టు టైమ్ తినాలి. టైంకి ఇయ్యలేదనుకోండి డైజెషన్ కాదు. మీరు ఎంత యోగా చేసినా గూడా మనకి ఫుడ్ అనేది 60% చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది వెయిట్ లాస్ మేనేజ్మెంట్‌లో. ఓన్లీ 40% ఎక్సర్సైజ్ ప్లే హ్మ్. చేస్తుందనమాట. 60% మీరు ఏం తింటున్నారు, ఎప్పుడు తింటున్నారు, ఎలా తింటున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. ఏది పడితే అది తింటే మాత్రం మీరు ఎన్ని యోగాలు చేసినా కూడా వెయిట్ లాస్ కారు. అవ్వలేరు అసలు. ఇంకొక క్వెషన్ సార్. ఇప్పుడు ఇంట్లోనే ఉండి లేదా బాగా బిజీ ఉన్నవాళ్ళు, ఇంట్లో నుండి కొన్ని పరిస్థితుల వల్ల బయటికి రాలేరు. అట్లాంటి వాళ్ళు ఒకవేళ ఇంట్లోనే ఉండి సింపుల్‌గా యోగాసనాస్ చేసుకొని వాళ్ళు ఫిట్‌గా ఉండాలంటే, వాళ్ళకి ఎలాంటి సజెషన్స్ ఇస్తారు? తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? అదేమ్మా చూడండి ఇక్కడ ఏంటంటే ఈరోజు రేపు ఆన్‌లైన్ క్లాసెస్ స్టార్ట్ అవును. అయిపోయాయన్నమాట. సో, ఆన్‌లైన్ క్లాసెస్ నుంచి ఇప్పుడు మా దగ్గర 22 దేశాల నుంచి క్లాసెస్‌కొస్తారు మా దగ్గర. ఓకే. సో, వాళ్ళకు బయటికి వెళ్ళడం కుదరదు. ఇప్పుడు కోవిడ్ టైంలో కూడా అసలు రూ. 1,00,000 ఇచ్చినా కూడా బయటికి రాడెవ్వడు. కోవిడ్ టైంలో ఏడ కోవిడ్ వచ్చేస్తదని చెప్పేసి. ప్రశాంతంగా ఇంట్లోనే ల్యాప్‌టాప్ పెట్టుకుంటున్నారు. జూమ్ లింక్ ప్రెస్ చేసుకుంటున్నారు. అక్కడి నుంచి ట్రైనర్ చూస్తున్నాడు. ట్రైనర్ చూసిన తర్వాత దానికి అనుగుణంగా ప్రాక్టీస్ చేసుకుంటున్నారనమాట. సరే కొంతమందికి ఆర్థిక పరిస్థితి సరిగా ఉండదు. ఓకే. వాళ్ళు డబ్బులు పెట్టలేరు. అవును. అలాంటి పరిస్థితుల్లో చిన్న చిన్న ఎక్సర్‌సైజెస్ జస్ట్ లైక్ బాడీలో ఉండే జాయింట్స్‌ని యాక్టివేట్ చేయటము, ఫింగర్ బెండింగ్స్ కానీ, రిస్ట్ బెండింగ్స్ కానీ, రిస్ట్ రొటేషన్స్ కానీ, ఎల్బో బెండింగ్స్ కానీ, షోల్డర్ రొటేషన్స్ కానీ, షోల్డర్ బెండింగ్స్ కానీ, సైడ్ బెండింగ్స్ కానీ, సైడ్ ట్విస్టింగ్స్ కానీ, బెండింగ్స్ కానీ, టో బెండింగ్స్ కానీ, యాంకిల్ బెండింగ్స్, యాంకిల్ రొటేషన్స్, నీ బెండింగ్స్, నీ రొటేషన్స్, హిప్ బెండింగ్స్ ఇలాంటివన్నీ చేసుకుంటూ ఫుడ్ హ్యాబిట్స్‌ని కరెక్ట్‌గా మెయింటైన్ చేసుకుంటే వాళ్ళ జనరల్ హెల్త్ అనేది మెయింటైన్ అవుతుంది. హ్మ్. అది.